కాకినాడ సంబమూర్తి నగర్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో 138వ మేడే వేడుకలు ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పలంరాజు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జి సంజీవరెడ్డి నాయకత్వంలో దేశంలో ఐఎన్టీయూసీ బలంగా పనిచేయడం జరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పటికీ దానికి అనుగుణంగా కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరి రాజు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాట్ల గాంధీరాజులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక చట్టాలు పరిరక్షణకై సంఘటిత ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. నిత్యావసర ధరలు మరియు డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుదల వలన కార్మికులు, అసంఘటిత కార్మికులు, పేద ప్రజల జీవితాల అంధకారంలో ఉన్నాయని, అందుకే మరొక కార్మిక హక్కుల సాధన ఉద్యమం నడపాలని మేడే సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ సిటీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి చెక్క నూకరాజు, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ పరిపాలన చేసినప్పుడు కూడా మేము ప్రజల సొమ్మును సద్వినియోగం చేశాం. అంతేకాకుండా అట్టనడుగు ఉన్న ప్రజానీకానికి అందే విధంగా చేస్తాం. ఉపాధి హామీ పథకం పెట్టడం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టడం కానీ, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావడం కానీ, సమాజంలో ఒక సమానత్వం తీసుకురావడానికి, అలాగే అందరి పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేసింది. ఇవాళ మేనిఫెస్టోలో కూడా మేము అదే పెట్టాం. ఇవాళ స్త్రీల గురించి, తర్వాత విద్యార్థుల గురించి, కార్మికుల గురించి, రైతు గురించి కూడా, అంతేకాకుండా సామాజిక న్యాయం గురించి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. ఇవాళ దేశంలో మనం గర్వపడేది ఏంటంటే 90+ ఇయర్స్ ఉన్న జి సంజీవరెడ్డి గారు ఇంకా ఐఎన్టీయూసీ మూవ్మెంట్ని చాలా బాగా నడుపుతున్నారు. ఆయన ఒక మార్గం చూపించడమే కాకుండా కూడా వచ్చే పరిణామాలను బట్టి కూడా ఐఎన్టీయూసీ గైడెన్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే మనం ఎకనామిక్ లిబరలైజేషన్ ద్వారా ఎకానమీని ఓపెన్ అప్ చేసామో అప్పుడు ఆయన చాలా గుర్తించి మనం కొన్ని మన పద్ధతులు కూడా మార్చుకోవాలి అనే కార్మిక సంఘాలకి ఆయన కన్విన్స్ చేసి కొన్ని మార్పించి, అంటే రెండు పెట్టుబడి పెట్టే వాళ్ళకి, కార్మికులకి కూడా ఒక అనుసంధానం జి సంజీవరెడ్డి గారు తీసుకొచ్చారు. ఇటువంటి లీడర్షిప్ ఉంటే తప్పకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, తర్వాత కార్మికుల పరిస్థితులు కూడా బాగుంటాయని నేను అభిప్రాయపడుతూ ఈవేళ అవకాశం ఇచ్చిన మన జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోదరులు తాళ్లూరి రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఐఎన్టీయూసీ సభ్యులకి అందరికీ కూడా, ఎవరైతే కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి వారు కష్టపడుతుంటే ఈరోజు కంపెనీలు కానీ అనేక రకమైనటువంటి వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఇటువంటి అన్నిటిని కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరంతరం కార్మికుల కోసం గుర్తించినటువంటిది, కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించినటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా కార్మికులకి, కర్షకులకి కనీస వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కావున కార్మిక సోదరులందరూ కాంగ్రెస్ని ఆదరించి వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ ఆల్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి వచ్చే 2024లో తప్పకుండా కార్మికులు మరి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిన కొరకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు కార్మికుల యొక్క మరి అన్నదండలతో ఈవేళ ఐఎన్టీసీ నడుపుతున్నాం. ఐఎన్టీసీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మరి వెనకుండి మేము బలం చేకూర్చి వెన్నుదన్నుగా నిలబడతామని చెప్పేసి ఎల్లవేళ ఈ సమూహంగా తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి పలమరాజు గారు ఎన్ని పనులు ఉన్నా సరే మా యొక్క మేడే కార్యక్రమం అంటే తప్పకుండా వస్తానని చెప్పి రాత్రి చెప్పాను. నేను 2 రోజుల ముందు వారం రోజుల ముందు కానీ నేను రాత్రి అన్న టైం వెళ్ళి చెప్తే తప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చారు, మరి జెండా ఆవిష్కరించారు. ఆయనకు పూర్తి అభినందనలు తెలియపరుచుకుంటూ మరి 138 మేడే శుభాకాంక్షలతో మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుబంధ సంస్థగా ఉందో ఐఎన్టీసీ పనిచేయాలని చెప్పేసి కార్మికులు కూడా ఈ సభాముఖంగా ఈ మేడే సందర్భంగా